Good evening, guys. UPSC మెయిన్స్ PVQ సిరీస్ జాగ్రఫీలో ఆల్రెడీ మనం యూనివర్స్ జియోమార్ఫాలజీ కంప్లీట్ చేసేసాం. క్లైమేటాలజీ 2024 నుంచి వెనక్కి వస్తున్నాం. 24, 23, 22 ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 2021లో క్లైమేటాలజీ నుంచి ఒక 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సో అది కూడా మనకి మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ మీద, వెదర్ ప్యాటర్న్స్ మీద వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి క్వశ్చన్. సో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అయితే అంతకంటే ముందు చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సీ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎల్టీఎస్ క్లాసెస్ మెయిన్స్కి సంబంధించి అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని అలాగే టెస్ట్ సిరీస్ని రెండింటిని అందిస్తుంది. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు డైలీ క్లాసెస్, డైలీ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, డైలీ పేపర్ ప్రాక్టీస్ చేయడం, వాటిని కరెక్ట్ చేయడం అన్నీ ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్లో భాగంగా మనకి అన్ని సబ్జెక్టులకి సంబంధించి వీక్లీ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ అండ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ వాటికి డీటెయిల్డ్ పేపర్ కరెక్షన్, రీమార్క్స్, ఈవెన్ మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ కోర్స్ మీకు 10,000 రూపీస్ కడితే 1 ఇయర్ వ్యాలిడిటీతో లభిస్తుంది. లేదు సార్ మాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ప్రిపేర్ అవుతాం అనుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో తీసుకోవచ్చు 20,000 రూపీస్లో. మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 5,000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈవెన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు 28,000 రూపీస్కే లభిస్తుంది. ఇంకా దీనికి కూడా మంత్లీ 5,000 రూపీస్ పే చేసుకుంటే చాలు. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తుంది కంప్లీట్గా. దీనికంటూ 1 ఇయర్ ప్యాక్ అందుబాటులో లేదు. ఓకే, ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, 7893899553. ఓకే, అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇంకొక కొత్త కోర్స్ని కూడా ప్రవేశపెట్టింది. అదే ITSM, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటార్షిప్ ఫర్ యూపీఎస్సి. బేసిక్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి కేవలం టెస్ట్ సిరీస్ల కోసం, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, దాంతోపాటు మెంటార్షిప్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళ కోసం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్, అంటే ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్లు కానీ డైనమిక్ కాన్సెప్ట్లు, అలాగే స్టాటిక్ అంటే స్టాటిక్ కాన్సెప్ట్ల మీద ఆన్సర్ రైటింగ్, అలాగే సురేష్ సార్ చేత పర్సనల్ మెంటార్షిప్, ఇవన్నీ కలిసి ఒకే కోర్సుగా అందిస్తుంది. అది కేవలం 60,000 రూపీస్కే. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తుంది. అండ్ దీనికి కూడా మీరు 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553కి కాల్ చేయండి. ఓకే, మీకు ఒకవేళ ఆఫ్లైన్లో మేము ప్రిపేర్ అవుతాం సార్, మేము వైజాగ్లో ఉన్నాం, వైజాగ్కి దగ్గరలో ఉన్నామంటే మీకు ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చెప్తాను ఒకసారి చూడండి, క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, హౌ డు ద మెల్టింగ్ ఆఫ్ ఆర్క్టిక్ ఐస్ అండ్ గ్లేషియర్స్ ఆఫ్ అంటార్క్టికా, ఆర్క్టిక్ ఐస్ అండ్ గ్లేషియర్స్ ఆఫ్ అంటార్క్టికా, ఇక్కడే డిఫరెన్షియేట్ చేస్తున్నారు చూడండి. ఒక పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్లీ ఎఫెక్ట్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఓకే, ఆర్క్టిక్ ఐస్ మెల్ట్ అవ్వడం, అలాగే అంటార్క్టిక్లో ఉన్న గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం, రెండు వెదర్ మీద ఇంపాక్ట్ని చూపిస్తాయి. మనకు తెలుసు హ్యూమన్ యాక్టివిటీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే అవి ఏ విధంగా డిఫరెంట్, రెండింటి యొక్క ఇంపాక్ట్ ఒకటి కాదు. చాలా మంది ఏమనుకుంటారు, ఆర్క్టిక్ ఐస్ కానీ లేదా అంటార్క్టిక్ గ్లేషియర్స్ కానీ రెండు ఒకటిగానే కన్సిడర్ చేస్తారు, వాటి యొక్క ఇంపాక్ట్ కూడా ఒకేలా ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడే డిఫరెన్స్ ఉంటుంది. ఆర్క్టిక్ ఐస్ యొక్క ఇంపాక్ట్ ఒకలా ఉంటుంది, అంటార్క్టిక్లో ఉండే గ్లేషియర్స్ యొక్క ఇంపాక్ట్ వెదర్ ప్యాటర్న్స్ మీద ఒకలా ఉంటుంది. అదే ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా, నిజంగా అంటే క్లియర్ అనలిటికల్ పవర్ దాన్ని టెస్ట్ చేసే విధంగా ఈ క్వశ్చన్ అడిగారండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 250 వర్డ్ లిమిట్తో వస్తుంది, అంటే కొంచెం వర్డ్ లిమిట్ సంబంధించి ఫ్రీడమ్ ఉంది. ఓకే, అండ్ ఇట్ క్యారీస్ 15 మార్క్స్. ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సి GS1 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. సో యాజ్ యూజువల్ ఒకసారి మనం కాన్సెప్ట్ చూసుకొని ఆ తర్వాత
కంప్లీట్గా మోడల్ ఆన్సర్ ఎలా బిల్డ్ చేయాలి అప్రోచ్ అంతా కూడా చెప్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా మనం క్వశ్చన్ రాయడం చాలా కష్టం. ఓకే, కాన్సెప్ట్ మనకి చూసుకుంటే ఫస్ట్ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ప్రాంతాల గురించి అడుగుతున్నాడు. ఓకే, ఏంటి? ఆర్క్టిక్ ఐస్, గ్లేషియర్స్ ఆఫ్ అంటార్క్టిక్. అండ్ ఇంకొక 2 కీవర్డ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏంటండి? వెదర్ ప్యాటర్న్స్, హ్యూమన్ యాక్టివిటీస్. ఓకే, ఆర్క్టిక్లో మంచు కరుగుతుంది, అంటార్క్టిక్లో కూడా మంచు కరుగుతుంది. బట్ దే యూజ్ 2 డిఫరెంట్ వర్డ్స్. ఆర్క్టిక్లో ఐస్ అన్నాడు, అంటార్క్టిక్లో గ్లేషియర్స్ అన్నారు. రెండోది వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అడుగుతున్నాడు. దేని మీద? ఒకటి వెదర్ ప్యాటర్న్స్ మీద, 2 హ్యూమన్ యాక్టివిటీస్ మీద. ఓకే, అయితే ఇక్కడే క్లియర్గా వాళ్ళు డిఫరెన్షియేట్ చేశారు. మనకు కూడా తెలియాల్సింది ఏంటి అంటే బోత్ ఆర్కిటిక్ ఐస్ అండ్ అంటార్క్టిక్ ఐస్ 2 కూడా ఒకటి కాదు. ఓకే, ఆర్కిటిక్లో అయింది ఐసు, అంటార్క్టిక్ ఐసు కంప్లీట్గా పూర్తి ఒకటి కాదు. 2 మనం క్రయోస్పియర్లో భాగంగా కన్సిడర్ చేసినప్పటికీ దే హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఓకే, ఫస్ట్ వాటి యొక్క లొకేషన్లోనే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఏ విధంగా సార్ అంటే ఆర్కిటిక్ అనేది మోస్ట్లీ మేడప్ ఆఫ్ వాటర్, అంటే ఓషన్ ఇది. ఓకే, ఓషన్తో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేది కూడా మనకి సీ ఐసే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఓషన్ మధ్యలో ఉండి ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ల్యాండ్, దానికి చుట్టుపక్కల ల్యాండ్ ఉంటుంది. ఆర్కిటిక్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇలా ఉంటుంది, చుట్టూ ల్యాండ్ ఉండి మధ్యలో వాటర్ ఉంటుంది. అదే అంటార్క్టిక్ వచ్చేటప్పటికి ఏంటంటే అంటార్క్టిక్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ ల్యాండ్తో తయారైంటుంది. ల్యాండ్ మీద ఐస్ ఉంటుంది. ల్యాండ్ మీద ఐస్ ఉందంటే అర్థం ఏంటి? అది గ్లేషియర్స్ రూపంలో ఉంటుంది. గ్లేషియర్స్ రూపంలో కానీ, ఐస్ సీడ్స్ రూపంలో కానీ, ఈ రూపంలో ఉంటుంది. అంతేగాని సీ ఐస్ రూపంలో ఉండదు. 2 డిఫరెంట్. ఓకే, అండ్ మనకి తెలిసింది ఏంటది? ఇక్కడ అంటార్క్టిక్ వచ్చేటప్పటికి అంటార్క్టిక్ అంతా కూడా కంప్లీట్గా ల్యాండ్తో తయారై ఉంటుంది. ఓకే, దాని చుట్టూ వాటర్ ఉంటుంది, కాంటినెంట్ చుట్టూ వాటర్ ఉంటుంది. ఇది దీనికి 2 డిఫరెన్సెస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ల్యాండ్తో తయారైందా, వాటర్తో తయారైంది? ఎందుకంటే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వెదర్ ప్యాటర్న్స్ మీద ఉంటుంది. మనం చూస్తాం కదా, కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ 2 కూడా డిఫరెంట్గా హీట్ అవుతాయి, డిఫరెంట్గా కూల్ అవుతాయి. దానివల్ల వాటి యొక్క రిజల్ట్ కూడా మనకి సెపరేట్గా ఉంటుందని చెప్తాం. ఓకే, సో ఇది ఒకటి లొకేషన్. 2 అక్కడ ఉండే ఐస్ టైప్ కూడా మారుతుందని చెప్పాం. ఐస్ టైప్ అంటే ఎలాంటిదండి? ఓకే, ఇక్కడ ఉండేదంతా కూడా మొత్తం సిఐసిది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్స్ ఉన్నాయి. ఇది మనకు తెలిసింది, ఆల్రెడీ పాయింట్ రాసాం కూడాను. ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్స్ ఉన్నాయి, మొత్తం రాక్స్ మీద కూర్చుని ఉన్నాయి. ఇక్కడే మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసేయచ్చు వెంటనే. ఓకే, సిఐస్కి వచ్చేటప్పటికి ఆల్బిడో విషయంలో అబ్జర్వ్ చేస్తే సిఐస్కి ఆల్బిడో కొంచెం తక్కువగా ఉంటుంది. ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్స్కి ఆల్బిడో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే వీటి వల్ల కూడా మనకి వెదర్ మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా మారుతుంది. ఇది ఒక డిఫరెన్స్. అలాగే హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఆర్క్టిక్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు పాపులేషన్స్ ఉన్నాయి, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, బట్ అంటార్క్టిక్ దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఎక్కువ హ్యూమన్ సెటిల్మెంట్స్ లేవు. ఎందుకంటే మనం హ్యూమన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. హ్యూమన్ యాక్టివిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని కూడా అడిగాడు. ఓకే, సో అలాగే వార్మింగ్ రేట్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి ఏది ఎక్కువగా వార్మ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా చెప్పొచ్చు, ఆర్క్టిక్ తొందరగా వేడెక్కుతుందా, అంటార్క్టిక్ తొందరగా వేడెక్కుతుందా? అంటార్క్టిక్ అనేది కంప్లీట్గా ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్స్, ఫ్రెష్ స్నో ఎక్కువగా ఉంటుంది. అది కూడా ల్యాండ్తో తయారైంది. దీనివల్ల అది ఎక్కువ ఆల్బిడోని కలిగి ఉంటుంది, తక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఏమవుతుంది? ఇట్ ఈజ్ వార్మింగ్ స్లోవర్, ఖచ్చితంగా స్లోగానే వార్మ్ అవుతుంది. ఓకే, దీనికి ఆపోజిట్గా ఆర్క్టిక్ ఐస్ తీసుకున్నాం అనుకోండి. ఆర్క్టిక్ ఐస్ ఏంటి? ఇదంతా సిఐస్కి ఆల్బిడో తక్కువ. ఓకే, ఆల్బిడో నియర్లీ అంటే 50 to 70% ఇలాగే ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనికి తోడు ఒకవేళ సిఐస్ కరిగిపోతే దాని కింద మొత్తం వాటరే ఉంది. వాటర్కి అయితే ఆల్బిడో చాలా చాలా తక్కువ. ఎంత హీట్ వస్తే అంత హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆర్కిటిక్ అంటార్క్టిక్ అంటే హీట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. వన్ ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్, అంటే ఒకవేళ ఆర్కిటిక్ ఓషన్ సూర్యుడికి ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్గా. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఆర్కిటిక్ ఈజ్ వార్మింగ్ అట్ అన్ అలార్మింగ్ రేట్ అని గుర్తుపెట్టుకోండి. నియర్లీ 4 times ఫాస్టర్ దెన్ యావరేజ్. అంటే నార్మల్గా మిగతా ప్రాంతాలన్నీ ఎంతలా వేడెక్కుతున్నాయో దానికంటే 4 times ఎక్కువగా ఆర్కిటిక్ వేడెక్కుతుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, దీంతో పాటు ఇంకా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వీటిని కూడా చూసుకున్నాం అనుకోండి. ఆర్కిటిక్ అంటార్క్టిక్ సంబంధించి ఒకవేళ ఆర్కిటిక్ సముద్రంలో, అది ఆర్కిటిక్ ఓషన్లో
ఐస్ అంతా కరిగిపోతే మనకి కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు అందరూ అదే కదా ఆలోచిస్తున్నారు. ఓకే, రష్యా పైవైపు నుంచి రష్యా చాలా పోర్ట్స్ కొత్తగా ఓపెన్ అవుతాయని ఆలోచిస్తుంది. ఒక ఆర్క్టిక్ సీ ఐస్ కానీ కరిగిపోతే మనకి చాలా వరకు కొత్త కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది గ్లోబల్ లెవెల్లో. అండ్ జపాన్ నుంచి యుఎస్ఏకి వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటికి చాలా వరకు తగ్గిపోతుంది. యూరోపియన్ కంట్రీస్ నుంచి సౌత్ ఏషియా కంట్రీస్ కానీ లేదా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ ఇలా అన్నింటికి కూడా డిస్టెన్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. షిప్పింగ్ రూట్స్ వస్తాయి, రకరకాల నేచురల్ రీసోర్సెస్ వస్తాయి. ఎందుకంటే ఆర్క్టిక్ లో ఆయిల్, గ్యాస్ ఇలాంటి రీసోర్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని మెటల్స్ కూడా, అంటే మెటల్ కానీ నాన్ మెటాలిక్ మినరల్స్ అన్ని కూడా మనకి ఆ రీజియన్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, అలాగే అంటార్క్టిక్ లోకి వచ్చేటప్పటికి అంటార్క్టిక్ అంతా ల్యాండే. ఆ ల్యాండ్ మీద అంతా కూడా చాలా వరకు మంచే ఉంది. చాలా ఎక్కువ కిలోమీటర్ల విడ్త్తో మనకు ఆ మంచు అంతా ఉంది. ఓకే, అంత విడ్త్లో ఉన్న మంచు కరగడం అంత ఈజీ కాదు, అంత తొందరగా జరిగేది కూడా కాదు. ఓకే, సో అక్కడ మనకి అంత ఎక్కువగా మినరల్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకోవడం పొరపాటే. ఒక ట్రాన్స్పోర్టేషన్ కానీ హ్యూమన్ సెటిల్మెంట్స్ కానీ అవి కూడా అంత ఈజీ కాదు. కేవలం అక్కడ రీసెర్చ్, అదొక రీసెర్చ్ బేస్ గానే ఉంది. ఓకే, రీసెర్చ్ కేంద్రాలు ఎప్పటికీ ఉన్నాయి. ఓకే, ఇండియాకి సంబంధించి దక్షిణ గంగోత్రి లాంటివి. సో అంతేగాని ఇంకా స్ట్రాటజిక్ గా ఇంకేం ఇంపార్టెన్స్ మనకి పెద్దగా అక్కడ రీసోర్సెస్ గురించి, నావిగేషన్ గురించి కనిపించదు. సో ఈ విధంగా ఈ రెండు ప్రాంతాలు కూడా డిఫరెంటే 100%, రెండు ఒకటైతే కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ మరి ఈ రెండు ఈ కరగడం వల్ల, ఈ రెండు దగ్గరలో కూడా అంటే ఆర్క్టిక్ లో ఐస్ కరగడం వల్ల, అది సీ ఐస్ కరగడం వల్ల, లేదా అంటార్క్టిక్ లో గ్లేషియర్స్ కరగడం వల్ల రెండింటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఓకే, ఫస్ట్ మనకి ఒకసారి వీటి యొక్క ఇంపాక్ట్లు ఎలా ఉంటాయి, వేటి మీద ఉంటాయని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి వెదర్కి సంబంధించి చూసుకుంటే ఆల్బెడో ఫీడ్బ్యాక్ అండి. ఆల్బెడో ఫీడ్బ్యాక్ మారిపోతుందా, మారదా? ఆల్బెడో ఫీడ్బ్యాక్ అంటే ఏంటి మీకు చెప్పాను. ఒకవేళ అంటార్క్టిక్లో మొత్తం మంచంతా కరిగిపోయి ల్యాండ్ ఓపెన్ అయినా కూడా ల్యాండ్ యొక్క ఆల్బెడో ఎక్కువ. ఓకే, అంటే అది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అంత ఉండదు, రిఫ్లెక్ట్ చేసేసేది ఎక్కువ. అదే ఆర్కిటిక్లో మొత్తం ఐస్ అంతా కరిగిపోయి ఓపెన్ అయిపోతే ఆర్కిటిక్లో ఉన్నదంతా వాటరే. సో మొత్తం ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఎక్కువ రిజల్ట్, టెంపరేచర్లో కూడా ఎక్కువ రైజ్ మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఆల్బెడో ఫీడ్బ్యాక్ ప్రకారం ఆర్కిటిక్ మోర్ వార్మ్ అయ్యే ఛాన్స్ ఉందండి వెన్ కంపేర్ టు అంటార్క్టిక్ 100%. సో ఆల్బెడో ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఆర్కిటిక్కే ఎక్కువ ఉంటుంది, ఒకటి. రెండోది, వీటితో పాటు మనకి ఈ వెదర్ ప్యాటర్న్స్లో మనకి పోలార్ జెట్ స్ట్రీమ్ అని పోల్స్కి దగ్గరగా ఒకటి వెళ్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే. ఓకే, ఫెరల్ సెల్కి అలాగే పోలార్ సెల్కి మధ్యలో పోలార్ జెట్ స్ట్రీమ్ అనేది ఒకటి పాస్ అవుతూ ఉంటుంది. ఈ పోలార్ జెట్ స్ట్రీమ్ ఏర్పడడానికి చాలా వరకు కారణం అక్కడ పోలార్ రీజియన్లో ఉన్న కండిషన్స్ ఇవంతా కూడా, అలాగే పోలార్ సెల్కి ఫెరల్ సెల్కి మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ కూడా కారణమే. ఓకే, అయితే ఎప్పుడైతే ఆర్క్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఆర్క్టిక్ తీసుకోండి, ఆర్క్టిక్ ప్రాంతం బాగా వేడెక్కిపోతుంది అనుకోండి, ఇది బాగా హాట్గా వామ్గా మారిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడికి టెంపరేచర్స్ అంత ఎక్కువగా, అంత డిఫరెన్స్ ఉండదు అనమాట. టెంపరేచర్ డిఫరెన్స్ ఈ కింద ప్రాంతాలకి దీనికి అంత డిఫరెన్స్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పోలార్ జెట్ స్ట్రీమ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడున్నంత ఇంటెన్సిటీతో పోలార్ జెట్ స్ట్రీమ్ రాకపోవచ్చు. ఓకే, అయితే ఇది రెండు దగ్గరలో జరుగుద్ది, కానీ మనకి ఆర్క్టికే కదా ఎక్కువగా వార్మింగ్ అవుతుంది వెన్ కంపేర్ టు అంటార్క్టిక్. సో టెంపరేచర్ డిఫరెన్సెస్ ఈ రెండు ప్రాంతాలకి మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్తో పోల్చుకుంటే ఈ రెండు ప్రాంతాలకి మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువైపోతుంది, అంటే అంత ఎక్కువగా ఉండదు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, జెట్ స్ట్రీమ్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. జెట్ స్ట్రీమ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయిందంటే గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. పర్టికులర్లీ మిడ్ లాటిట్యూడ్లో ఉన్న వెదర్స్, యూరోప్, ఏషియా, యుఎస్ఏలో మిడ్ లాటిట్యూడ్లో ఉన్న వెదర్స్ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, వీటికి ఇంపాక్ట్ ఓషన్ కరెంట్స్ మీద కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఓషన్ కరెంట్స్ వచ్చేదే చాలా వరకు దేనివలన, దాన్నే మనం ఓషన్ కరెంట్స్ ఏమంటాం, థర్మోహెలైన్ సర్క్యులేషన్ అంటాం. అంటే దే వర్ కాజ్డ్ డ్యూ టు టెంపరేచర్ అండ్ సాలినిటీ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఆలోచించండి మీరు, పోలార్ రీజియన్లో పర్టికులర్లీ ఆర్క్టిక్ దగ్గర ఏమవుతుంది, పూర్తిగా టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి, హాట్ వాటర్ వచ్చేసింది. హాట్ వాటర్ వచ్చేటప్పటికి ఓషన్ కరెంట్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. అంటే ఓషన్ కరెంట్స్ యొక్క ఫ్లో అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏదైనా జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఓషన్ కరెంట్స్లో చేంజ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కడ చేంజ్ రావచ్చు, దానివల్ల జరిగే ఇంపాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు
అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ అని చెప్పి సౌత్ పోల్ దగ్గర ఉంటుంది. మనకి సౌత్ పోల్ చుట్టూ అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ తిరుగుతుంది. ఇది సౌత్ పోల్ అనుకుంటే ఓకే, సౌత్ పోల్ చుట్టూ అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ తిరుగుతుంది. ఈ అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్లోంచే మనకి చాలా కరెంట్స్, చిన్న చిన్న కరెంట్స్ ఏర్పడుతున్నాయి. లైక్ వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫాక్లాండ్ కరెంట్ అవ్వచ్చు, లేకపోతే బెంగులా కరెంట్, ఇలాంటి కరెంట్లు మనకి ఏర్పడుతున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? లేకపోతే హంబోల్ట్ కరెంట్, బెంగులా కాదు హంబోల్ట్ కరెంట్, ఇవన్నీ కూడా ఈ కాంటినెంట్స్ యొక్క వెస్టర్న్ ప్రాంతాల్లోనికి కోల్డ్ వాటర్ని తీసుకొస్తున్నాయి. అంతే కదా, లైక్ ఇప్పుడు ఇగోండి సౌత్ అమెరికా యొక్క వెస్టర్న్ పోర్షన్స్లోనికి కోల్డ్ వాటర్ని తీసుకొస్తుంది పెరు కరెంట్. ఓకే, అయితే ఒకవేళ ఈ అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడికి వచ్చే కోల్డ్ వాటర్స్ తగ్గిపోతున్నాయి, ఆటోమేటిక్గా అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ తగ్గిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అంటే కంప్లీట్ వెదర్ ప్యాటర్న్స్ మారిపోవా? ఇప్పుడు అటకామా ఉంది, అటకామా డిజర్ట్ ఏర్పడడానికి ఒక కారణం అక్కడ ఉండే పెరు కరెంట్. సో పెరు కరెంట్ ఎప్పుడైతే కోల్డ్గా ఉన్నది హాట్గా మారిపోయిందో కొంతవరకు, ఒకవేళ మారింది అనుకోండి, ఆటోమేటిక్గా అటకామలో వర్షం పడవచ్చు, అటకామా డిజర్ట్ పూర్తిగా గ్రీనరీ కూడా మారిపోవచ్చు. అంటే అంత ఈజీగా జరగదు, బట్ ఎఫెక్ట్ అయితే జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో అలాగే మనకి చాలా కరెంట్స్ ఉన్నాయి. కాలిఫోర్నియా కరెంట్ కానీ, అంటే నార్త్ పోల్ వైపు నుంచి వచ్చే కాలిఫోర్నియా కరెంట్ కానీ, ఓకే, లేకపోతే ఇక్కడ మనకి గ్రీన్లాండ్ కింద వైపు నుంచి వచ్చే లాబ్రడార్ కరెంట్ కానీ, ఇలాంటి కరెంట్స్ అన్నీ కూడా కొంచెం వేడిగా మారిపోవచ్చు, వాటి వల్ల ఇంపాక్ట్ తగ్గిపోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు కొన్ని కరెంట్ల మూమెంట్ కూడా తగ్గిపోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసుంటే గల్ఫ్ స్ట్రీమ్ అనే ఒక కరెంట్ ఉంటుంది. ఓకే, నార్త్ అమెరికా దగ్గర నుంచి, అంటే ఈక్వేటర్ దగ్గర నార్త్ అమెరికా దగ్గర నుంచి కంప్లీట్గా యూరోప్ వైపుగా వెళ్తుంది ఈ కరెంట్. సో ఇంతలా వెళ్ళే కరెంట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి హాట్ వాటర్ని, ఈక్వేటర్ నుంచి హాట్ వాటర్ని నార్వే అక్కడ వరకు కూడా తీసుకువెళ్తుంది. బట్ ఒకవేళ ఈ సర్క్యులేషన్ వీక్ అయిపోతే నార్వే వరకు ఈ హాట్ వాటర్ వెళ్ళకపోవచ్చు. నార్వే మామూలుగా శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది, మంచుతో కవర్ అయి ఉంటుంది. ఓకే, ఈ హాట్ వాటర్ అక్కడికి వెళ్ళకపోతే అక్కడ పోర్ట్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతే అక్కడ పూర్తిగా ఇంకా చాలా తక్కువ ప్రెసిపిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇలాంటి ఇంపాక్ట్స్, అంటే వెదర్ ఇంపాక్ట్స్ కోస్టల్ రీజియన్స్లో చాలా ఎక్కువగా ఇంపాక్ట్స్ చూపించే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఓషన్ కరెంట్స్ మీద. తర్వాత విండ్ సిస్టమ్ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ని చూపించవచ్చు కదా, ఎందుకంటే విండ్స్ వచ్చేదే మనకి డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ప్రెజర్, గ్లోబల్ ప్రెజర్ బెల్ట్స్ ఉన్నాయి. సో ఈ గ్లోబల్ ప్రెజర్ బెల్ట్స్ లేకపోతే మనకి గ్లోబల్ విండ్స్ ఏవి ఉండవు, ఈస్టర్లీస్ కానీ వెస్టర్లీస్ కానీ ట్రేడ్ విండ్స్ కానీ. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈస్టర్లీస్ ఉంటాయి. ఈస్టర్లీస్ ఎక్కడి నుంచి వస్తాయి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవి నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ వైపు నుంచి మిడ్ లాటిట్యూడ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఇది ఈక్వేటర్ అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి నార్త్ పోల్, సౌత్ పోల్, ఈ నార్త్ పోల్ దగ్గర నుంచి మిడ్ లాటిట్యూడ్స్ దగ్గరికి, ఓకే, కరెక్ట్గా ఆర్క్టిక్ సర్కిల్ దగ్గరికి ఇక్కడ ఈస్టర్లీస్ వస్తాయి. అలాగే సౌత్ పోల్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ దగ్గరికి ఇక్కడ ఈస్టర్లీస్ వస్తాయి. ఓకే, అయితే ఈ ఈస్టర్లీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ టెంపరేచర్ పెరుగుతుందో ఆలోచించండి, నార్త్ పోల్ దగ్గర టెంపరేచర్ పెరిగింది, టెంపరేచర్ పెరుగుతామో ఏమవుతుంది, ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే ఆటోమేటిక్గా విండ్ స్పీడ్ మారుతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు నార్త్ పోల్లో ఎంత టెంపరేచర్ తక్కువ ఉంటే ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుంది, మిడ్ లాటిట్యూడ్స్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్లనే మనకి ఈస్టర్లీస్ అనే విండ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ప్రెషర్ తగ్గిపోతుందో ఈస్టర్లీస్ అనే విండ్స్ తగ్గిపోతాయి. సో ఇవి తీసుకొచ్చే వెదర్ ప్యాటర్న్స్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి కదా, 100% ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ ఏషియా ఉంది, సెంట్రల్ ఏషియా అంత చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే కొంతవరకు ఈ విండ్సే కొంతవరకు కారణం. ఓకే, బట్ సెంట్రల్ ఏషియా మీదకి పర్టికులర్గా మంగోలియా ఇలాంటి వాటి మీదకి, ఓకే, అలాంటి వాటి మీదకి ఈ విండ్స్ ఏమీ లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్లు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ లోకల్ వెదర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇది మనం క్లియర్గా చెప్పొచ్చు, అంటే విండ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, అలాగే పోలార్ వోర్టెక్స్ల మీద కూడా ఇంపాక్ట్ పడుతుందండి. పోలార్ వోర్టెక్స్, పోల్స్ చుట్టూ కూడా ఒక క్లోజ్డ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ జరుగుతుంది, దాన్నే మనం పోలార్ వోర్టెక్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, ఆర్క్టిక్ పోల్ చుట్టూ, అదే నార్త్ పోల్ చుట్టూ సౌత్ పోల్ చుట్టూ, రెండు పోల్స్ చుట్టూ కూడా ఈ వోర్టెక్స్ ఏర్పడుతుంది. అయితే ఆర్క్టిక్ వోర్టెక్స్ ఏదైతే ఉందో ఇది మామూలుగా శీతాకాలం అంతా ఉండాలి, బట్ ఏంటంటే కరెక్ట్గా ఈ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. వోర్టెక్స్ అంత క్లియర్గా మెయింటైన్ అవ్వదు. వోర్టెక్స్ క్లియర్గా మెయింటైన్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఉండే వోర్టెక్స్ క్లియర్గా మీకు చేసేది ఏంటి అంటే పోలార్ వోర్టెక్స్ ఇట్ డిఫరెన్షియేట్స్ ద వెదర్
ఆఫ్ ద పోలార్ రీజియన్స్ ఫ్రమ్ ద అదర్ రీజన్స్. సరౌండింగ్ రీజియన్స్కి ఇక్కడ ఉండే వెదర్కి డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది పోలార్ వోర్టెక్స్. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ పోలార్ వోర్టెక్స్ స్థిరంగా లేదో అంటే స్టెబుల్గా లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పోలార్ వెదర్ యువతల ప్రాంతాల్లోనికి పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు నార్త్ పోల్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, బయటకు వచ్చినా కూడా అది ఓషన్ ప్రాంతం మీదకే వస్తుంది కాబట్టి, సదర్న్ ఓషన్ మీదకే వస్తుంది కాబట్టి. బట్ సౌత్ పోల్లో ఈ పోలార్ వోర్టెక్స్ ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి, బ్రేక్ అయ్యి అక్కడి నుంచి కోల్డ్ వేవ్ అంతా, కోల్డ్ ఎయిర్ అంతా కూడా యువతల వైపు రావడం మొదలైందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న నార్వేలో కానీ కెనడాలో కానీ ఓకే, లేకపోతే యూరోపియన్ మిగతా కంట్రీస్లో కానీ రష్యాలో కానీ కోల్డ్ వేవ్స్ ఎక్కువైపోవడానికి అవకాశం ఉంది. సో ఇట్ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ కోల్డ్ వేవ్స్. సో ఈ విధంగా మనకి ఈ వెదర్కి సంబంధించి ఇంపాక్ట్ చాలా కనిపిస్తున్నాయి. అయితే వెదర్ ఒకటేనా, వెదర్తో పాటు మనకి ఏమడిగారు, హ్యూమన్ యాక్టివిటీస్ మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అడిగారు కదా. సో హ్యూమన్ యాక్టివిటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, హ్యూమన్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి మనకి తెలుసు సీ లెవెల్ రైజ్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఆర్క్టిక్ ఐస్ అయినా అంటార్క్టిక్ ఐస్ అయినా కరిగింది అంటే సీ లెవెల్ రైజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆర్క్టిక్ ఐస్ మెల్ట్ అయితే ఎక్కువ సీ లెవెల్ రైజ్ అవుతుందా, లేదా అంటార్క్టిక్ ఐస్ మెల్ట్ అయితే, అంటార్క్టిక్ గ్లేషియర్స్ మెల్ట్ అయితే ఎక్కువ సీ లెవెల్ రైజ్ అవుతుందా, ఇది క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి క్లియర్గా. ఓకే, ఆన్సర్ ఏంటంటే సింపుల్, ఏం లేదండి. ఇప్పుడు ఆర్క్టిక్లో ఉన్నది చాలా వరకు సీ ఐస్ ఏంటి అంటే మీకు తెలుసు. ఓకే, చాలా వరకు సీ ఐస్ అంటేనే మనకి ఐస్ వాటర్ మీద తేలుతూ ఉంటుంది, దాన్నే మనం సీ ఐస్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ సీ ఐస్లో 1/10 ఆఫ్ ది పోర్షన్ మాత్రమే ల్యాండ్ మీద ఉంటుంది, మిగతాదంతా అదే వాటర్ మీద ఉంటుంది, మిగతాదంతా కూడా 9/10 పోర్షన్ కింద నీటిలోనే ఉంటుంది అనమాట. అందుకే చెప్తారు కదా, ఒక ఐస్బర్గ్ టిప్ అని చెప్పి మనకి ఎగ్జాంపుల్గా వాడతారు. టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటే లైక్ పైకి ఐస్బర్గ్ ఇంతే కనిపిస్తుంది పైనుంచి చూస్తే, బట్ కింద ఇంత పెద్దది ఉంటుంది అనమాట ఐస్బర్గ్. ఎందుకంటే ఆ ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ కంటే తక్కువ అవడం వలన తక్కువ పోర్షన్ మాత్రమే పైకి తేలి మిగతాదంతా నీటి లోపలే ఉండిపోతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఆల్రెడీ నీటి లోపలే ఉందండి. అంటే ఇప్పుడు ఆ సీ యొక్క లేదా ఆ ఓషన్ యొక్క వాల్యూమ్లో ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది. అందులో ఇంక్లూడ్ అవ్వని పార్ట్ ఏంటి అంటే జస్ట్ ఈ పార్ట్ మాత్రమే. సో ఇప్పుడు ఈ పార్ట్ కరిగినా కూడా పెద్దగా ఎక్కువ సీ లెవెల్ రైజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎక్కడ, ఆర్కిటిక్ దగ్గర, నార్థన్ పోల్ దగ్గర. బట్ సౌత్ పోల్ ఏంటి, మొత్తం అంతా ల్యాండ్ బేస్డ్ ఐసే, మెజారిటీ ఆఫ్ ద కంప్లీట్లీ ల్యాండ్ బేస్డ్ ఐస్ అండి. అంటే ఇదంతా పూర్తిగా ల్యాండ్ మీదే ఉంది, అసలు సముద్రంలో ఒక్క చుక్క కూడా లేదు. అంటే కొంత ఉంటుంది కోస్టల్ రీజన్స్లో. ఓకే, అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ బేస్ ఐస్ కరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, సీ లెవెల్ ఎక్కువగా రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అంటే వెన్ కంపేర్ టు ఆర్క్టిక్లో సీ ఐస్ మెల్ట్ అయ్యే కంటే అంటార్క్టిక్లో ల్యాండ్ బేస్డ్ ఐస్ మెల్ట్ అయినప్పుడే ఎక్కువ, ఆర్క్టిక్ ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడే ఎక్కువ సీ లెవెల్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది క్లియర్గా డిఫరెన్షియేట్ చేయాలి, 100% డిఫరెన్షియేట్ చేయాలి. సో సీ లెవెల్ రైజ్ మీద. రెండోది కార్బన్ రిలీజ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. కార్బన్ రిలీజ్ అయితే ఎవరు ఎక్కువ కార్బన్ రిలీజ్ చేస్తారు సార్, కార్బన్ స్టాక్ మీకు తెలుసు. ఓకే, క్రయోస్పియర్లో చాలా ఎక్కువ కార్బన్ స్టోర్ అయి ఉంది, ఎప్పటి నుంచి స్టోర్ అయి ఉంది. ఇప్పుడు క్రయోస్పియర్లో ఉన్న మంచు అంతా కరిగిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కార్బన్ అంతా బయటకు రిలీజ్ అయిపోవచ్చు, either in the form of కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీథేన్. ఓకే, అయితే ఎవరి దగ్గర నుంచి ఎక్కువ రిలీజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఓకే, ఎవరు ఎక్కువ రిలీజ్ అవుద్ది అంటే మనకి నార్త్ పోల్ నుంచి, ఆర్క్టిక్ నుంచే. ఎందుకంటే ఆర్క్టిక్ చుట్టూ ఉన్న కాంటినెంట్స్ ఉన్నాయి కదా, లైక్ సైబీరియా కానీ, అదే ఆసియాలో సైబీరియా కానీ, లేదా కెనడాలో ఉన్న అప్పర్ పోర్షన్స్ కానీ, ఓకే, లేకపోతే స్కాండినేవియా ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ కార్బన్ని కలిగి ఉన్నాయి. అక్కడ కూడా మనకి చాలా ఫారెస్ట్లు ఉన్నాయి, లైక్ బొరియల్ ఫారెస్ట్లు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఈ బొరియల్ ఫారెస్ట్లు ఎక్కువ ఉండేటప్పటికి ఏంటంటే, అంటే వాటిలోంచి ఎక్కువ కార్బన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అదే సౌత్ పోల్ దగ్గర ఏంటంటే అంటార్క్టికా కొన్ని వేల మీటర్ల ఎత్తులో మంచు పేరుకుపోయి ఉంది, అవన్నీ కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంత తొందరగా కార్బన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈవెన్ అంటార్క్టికాలో మనకి బయోడైవర్సిటీ కంపారిటివ్లీ చాలా తక్కువ, చాలా తక్కువ. కాబట్టి మనకి బయోమాస్ తక్కువ, సో కార్బన్ స్టాక్ కూడా తక్కువే. సో అది రిలీజ్ అయినా కూడా అంత ఎక్కువ డేంజర్ కాదు. బట్ ఆర్క్టిక్లో ఉన్న బయోమాస్, అదే కార్బన్ స్టాక్ రిలీజ్ అయితే మాత్రం కొంచెం డేంజర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేటప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి
సదర్న్ హెమిస్ఫియర్ లో అంటార్క్టికా దగ్గర దేర్ వర్ నో హ్యాబిటేషన్స్, అంతే కదా, హ్యాబిటేషన్స్ లేవు, కేవలం రీసెర్చ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయండి. ఓకే, సో అక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఓకే, ఉంటే 4-5 బిల్డింగ్లు ఉంటాయి, అవి పడిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఆర్క్టిక్ వచ్చేటప్పటికి ఏంటి, ఆర్క్టిక్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఓకే, చాలా కంట్రీస్ చుట్టూ కూడా, ఆర్క్టిక్ ఓషన్ చుట్టూ చాలా కంట్రీస్ ఉన్నాయి, వాటిలో రకరకాల బిల్డింగ్స్ ఉన్నాయండి. ఓకే, సో ఈ బిల్డింగ్స్ యొక్క పునాదులన్నీ కూడాను కంప్లీట్ గా ఆ సాయిల్ లోకే ఉంటాయి కదా. ఎక్కడైనా సాయిల్ లోకి పునాదులు వేయకుండా వేయరు కదా, పునాదులు వేసే కదా పైన బిల్డింగ్ కడతారు. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ పునాదులన్నీ కూడా పెర్మాఫ్రాస్ట్ సాయిల్ లో ఉన్నాయి ఆర్క్టిక్ లో. పెర్మాఫ్రాస్ట్ సాయిల్ అంటే అర్థం ఏంటంటే, సాయిల్ లో ఉన్న వాటర్ కంటెంట్ లేదా మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా పూర్తిగా గట్టి కట్టేసి సాయిల్ గట్టి పడింది. మేబీ అది వీక్ సాయిల్ అవుద్ది, బట్ దాని యొక్క ఐస్ గా మారిపోవడం వల్ల అది గట్టి పడిపోయింది. సో గట్టి పడిపోయి ఇప్పుడు మనకి అది గట్టిగా ఉందని అక్కడ ఇల్లు కట్టేశాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే ఆర్క్టిక్ వార్మింగ్ అవుతుందో, ఆర్క్టిక్ ఐస్ కరిగిపోతుందో, మెల్లమెల్లగా సాయిల్లో ఉన్న పెర్మాఫ్రాస్ట్ కూడా కరిగిపోతుంది. పెర్మాఫ్రాస్ట్ కరిగిపోతే పునాదులు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉండేవి, లోపల ఉన్న వాటర్ అంతా, అంటే లోపల ఉన్న మంచు అంతా మెల్లమెల్లగా ఏమవుతుంది, కరిగిపోయి నీళ్ళ మారిపోతుంది. అంటే సాయిల్ ఏమవుతుంది, లూజ్ అయిపోతుంది. సాయిల్ లూజ్ అయిపోగానే ఆటోమేటిక్ గా పునాదులు విరిగిపోయి బిల్డింగ్లు కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఆర్కిటిక్ ఈజ్ అట్ మోర్ డేంజర్, చాలా డేంజర్ లో ఉంది ఆర్కిటిక్. ఈవెన్ మనకి లైక్ 2022-2023 ఆ టైంలో రష్యాలో నాక్రెక్ ఆయిల్ స్పిల్ అని చెప్పి జరిగిందండి. ఈ నాక్రెక్ ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు క్లియర్ గా అది మ్యాక్సిమం మేబీ ఈ పెర్మాఫ్రాస్ట్ కి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అని అనుకున్నారు. ఏంటంటే, ఒక డీజిల్ ట్యాంక్, ఒక పెద్ద డీజిల్ ట్యాంక్ అన్నమాట, చాలా పెద్ద డీజిల్ ట్యాంకు. ఆ డీజిల్ ట్యాంక్ యొక్క బేసు కొలాప్స్ అయిపోయి డీజిల్ ట్యాంక్ కిందకి పడిపోయింది. మొత్తం డీజిల్ అంతా లీక్ అయిపోయింది, కంప్లీట్ గా లీక్ అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఒకప్పుడు రష్యా ఆ టైంలో ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ కూడా అనౌన్స్ చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖచ్చితంగా డ్యామేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ అయి ఉండొచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, లేదా కమ్యూనిటీకి సంబంధించిన ఏ బిల్డింగ్స్ అయినా అవ్వచ్చు అండి. ఓకే, బట్ అంటార్క్టికాలో అలాంటి హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, అలాగే ఎకానమీ పరంగా చూసుకుంటే, ఎకానమీ ఇంపాక్ట్, హ్యూమన్ ఇంపాక్ట్స్ అంటే మరి హ్యూమన్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ మీద కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి కదా. సో ఎకనామిక్ యాక్టివిటీ మీకు ముందే చెప్పాను ఏంటది, ఒకవేళ ఆర్కిటిక్ లో ఐస్ కరిగింది అంటే ఇట్ విల్ ఓపెన్ న్యూ సీ రూట్స్, అంటే న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఎకనామికల్ గా కొత్త కొత్త సీ రూట్స్ వస్తాయి, కొత్త కొత్త షిప్పింగ్ రూట్స్ వస్తాయి. ఓకే, కొన్ని దేశాల మధ్య దూరం తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఆయిల్ అండ్ గ్లాస్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏ కంట్రీ కూడా తన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉన్న ఆయిల్ ని వదులుకోవడానికి ఇష్టపడదు. సో ఖచ్చితంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అంటే లైక్ డెన్మార్క్ అయి ఉండొచ్చు, లేకపోతే నార్వే అయి ఉండొచ్చు, ఫిన్లాండ్ అయి ఉండొచ్చు, లేకపోతే రష్యా అయి ఉండొచ్చు, కెనడా కానీ యుఎస్ఏ కానీ, అందరూ కూడా వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉన్న ఆయిల్ ని, నేచురల్ గ్యాస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వాళ్ళకి ఎకనామికల్ గా బెనిఫిటే, బట్ ఇట్ రేజెస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. మళ్ళీ ఇది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ని రేట్ చేసింది. ఎందుకంటే ఆర్క్టిక్ ప్రాంతం ఇంతవరకు ప్రశాంతంగా ఉంది, బట్ దీని వలన డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ అంటార్క్టిక్ లో అలాంటి ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడ కొన్ని ట్రీటీస్ ద్వారా అక్కడ ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ అలౌ చేయలేదు. ఓకే, ఈవెన్ ఆ ల్యాండ్ మీద కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం, అంత ఎక్కువ థిక్నెస్ ఉన్న ఐస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి అంత ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయలేం. సో అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు, అంటే అక్కడ ఎకనామికల్ గా పెద్ద చేంజ్ ఏం లేదు. ఓకే, సో డేంజర్ కూడా పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్ని రకాలుగా మనకి ఆర్క్టిక్ అంటార్క్టిక్ డిఫరెంట్ అండి. అంతేగాని ఆర్క్టిక్ అంటార్క్టిక్ ఒకటి అంటే నమ్మకూడదు, అది తప్పు మనకి. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆన్సర్ రాయగలరు కదా, ఇప్పుడు ఎలా రాస్తే అర్థం ఉంటుందో మీరు క్లియర్ గా చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఆన్సర్ బిల్డ్ చేద్దాం. ఓకే, అప్రోచ్ ఏంటి, ఇప్పుడు దీనికి అప్రోచ్ ఏంటి, ఒక మంచి ఇంట్రడక్షన్ రాస్తారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చెప్తారు, క్లియర్ గా మనకి మీరు ఏం చెప్పొచ్చు అంటే, పోలార్ రీజియన్స్ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ఎక్కువగా మెల్ట్ అవుతున్నాయి అనే దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఓకే, అక్కడే కావాలనుకుంటే ఆ ఇంట్రడక్షన్ లోనే ఈ సీ ఐస్ వీటి గురించి డిఫరెన్సెస్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఆర్క్టిక్ చాలా వరకు సీ ఐస్ తో కవర్ అయి ఉంది, దాని చుట్టూ ఇన్హాబిటెడ్ రీజియన్స్ ఉన్నాయి. అంటార్క్టిక్ చుట్టూ వచ్చేటప్పటికి అక్కడ మొత్తం ల్యాండ్ బేస్డ్ గ్లేషియర్సే ఉన్నాయి,
అండ్ ఆ ప్రాంతం కూడా అంతగా ఇన్హాబిట్ అవ్వట్లేదు, అంత పూర్తిగా ఖాళీగా ఉన్నదే అని చెప్పొచ్చు ఇంట్రడక్షన్లో. దానికి ఎలాంటి తప్పు లేదండి. ఓకే, అండ్ అదే ఇంట్రడక్షన్లో చాలా క్లియర్గా మీరు ఫస్టే చెప్పొచ్చు, ఎందుకంటే క్వశ్చన్లో కూడా ఆల్రెడీ అడిగేశాడు కాబట్టి మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఏంటది? ద ఇంపాక్ట్స్ ఆఫ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఎట్ ద బోత్ పోల్స్ హ్యావ్ డిఫరెంట్ ఇంపాక్ట్స్. ఓకే, రెండు పోల్స్ దగ్గర మంచు కరగడం వల్ల డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటాయి, రెండు దగ్గర యూనిఫామ్ ఇంపాక్ట్స్ లేవు అనే పాయింట్ని కూడా చాలా క్లియర్గా మనం చెప్పొచ్చు ఇంట్రడక్షన్లో. సో యువర్ ఇంట్రడక్షన్ ఈజ్ లైక్ గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ యాక్సిలరేటెడ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఎట్ బోత్ పోల్స్. ఓకే, కొంచెం యూనిక్గా రాయాలి కదా మనం. ఓకే, రెండు పోల్స్ దగ్గర ఐస్ మెల్ట్ అవ్వడాన్ని ఇంక్రీజ్ చేసింది గ్లోబల్ వార్మింగ్. అయితే ద ఇంపాక్ట్స్ ఆర్ నాట్ యూనిఫామ్, ఇంపాక్ట్స్ మాత్రం సేమ్గా లేవు. ఇది ఫస్ట్ పాయింట్ రాస్తాం. అదే దీనిలో అదే ఇంట్రడక్షన్లో ఆర్క్టిక్ అనేది చాలా వరకు ఫ్లోటింగ్ స్టేజ్తో ఫామ్ అయింది, అంటార్క్టిక్ ఏమో కంప్లీట్గా థిక్ గ్లేషియర్స్తో ఫామ్ అయింది, అది ల్యాండ్ మీద ఉన్నది. ఓకే అని చెప్తూ ఆ డిఫరెన్సెస్ చెప్పొచ్చండి. ఆ డిఫరెన్సెస్ ఓన్లీ అంటే అక్కడ ఐస్ యొక్క వెరైటీ గురించి డిఫరెన్స్ చెప్పొచ్చు, రెండు దాని యొక్క హ్యాబిటేషన్స్ గురించి కూడా డిఫరెన్స్ చెప్పొచ్చు. ఎందుకు హ్యాబిటేషన్స్ గురించి చెప్తున్నామంటే ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ యాక్టివిటీ అని అడిగాడు కదా. సో హ్యూమన్ యాక్టివిటీ మీద ఇంపాక్ట్ అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాం, లేకపోతే అవసరం లేదు. ఓకే, హ్యాబిటేషన్స్ గురించి డిఫరెన్స్ అందుకే చెప్పమని చెప్తున్నాను. సో ఇలా చెప్తే అది మనకి కొంచెం బెస్ట్గా ఉంటుంది, ఇంట్రడక్షన్ బాగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, దుద్దే వాళ్ళకి కూడా ఒక మంచి ఇంప్రెషన్ కలుగజేస్తుంది. ఓకే, వీళ్ళు మనం అడిగిన క్వశ్చన్లోనే ఉన్నారు, బట్ అవసరమైన దాన్ని క్లియర్గా చెప్తూ ముందుకు వెళ్తున్నారని అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇలా కాకుండా ఇంకొంచెం యూనిక్గా మీకు రాద్దామని అనిపించింది అనుకోండి ఇంట్రడక్షన్. ఎలా రాయొచ్చు? ఓకే, మెల్టింగ్ ఐస్ ఎట్ పోల్స్ రిఫ్లెక్ట్స్ ద డీపర్ రియాలిటీ ఆఫ్ క్లైమేట్ ఇంబ్యాలెన్స్. ఓకే, క్లైమేట్ ఇంబ్యాలెన్స్ యొక్క డీపర్ రియాలిటీని మనకి రెండు పోల్స్ దగ్గర ఐస్ మెల్ట్ అవ్వడం చాలా క్లియర్గా రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పొచ్చు మనం. ఓకే, అంటే క్లైమేట్ ఇంబ్యాలెన్స్ అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నాం చూడండి. ఓకే, అంటే కొంచెం యూనిక్గా రాయడానికి, అందరిలాగా కాకుండా ఉండటానికి. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ రాసే విధానం కూడా మార్చొచ్చు మనం. లైక్ ఏంటంటే ఆర్క్టిక్లో ల్యాండ్ బేస్డ్ అదే సీ బేస్డ్ ఐస్ ఉంది, అంటార్క్టిక్లో ల్యాండ్ బేస్డ్ ఐస్ ఉంది అని చెప్పే డైరెక్ట్గా చెప్పకుండా ద ఆర్క్టిక్స్ ఓషియానిక్ నేచర్ అండ్ ద అంటార్క్టిక్స్ కాంటినెంటల్ బేస్ క్రియేట్ డిఫరింగ్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. క్రియేట్ డిఫరింగ్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ బోత్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అండ్ హ్యూమన్ వల్నరబిలిటీ ఇన్ యూనిక్ వేస్ అని మీరు చెప్పారనుకోండి. అంటే కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట, అందరిలాగా కాకుండా కొంచెం స్పెషల్గా ట్రై చేసినట్టుగా ఉంటుంది. సో కొంచెం మేబీ ఇంప్రెషన్ మారే అవకాశం ఉంటుంది, మన ఆన్సర్ మీద ఇంప్రెషన్ ఖచ్చితంగా మారచ్చు. సో ఇది ఇంట్రడక్షన్లో ఇలా రాస్తాం. ఓకే, ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు బాడీలోకి వెళ్ళాలి. బాడీలోకి వెళ్ళి ఏం రాయొచ్చు? బాడీలో మీరు రెండు రకాలు, ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా మీరు బాడీలో రాయొచ్చు, రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వాళ్ళు అడిగిన ఇంపాక్ట్స్ని, ఓకే, ఇంపాక్ట్స్ ఆన్ వెదర్ ప్యాటర్న్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అని చెప్పి ఒకటి, రెండోది హ్యూమన్ యాక్టివిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి ఒకటి. ఈ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ డిఫరెంట్ పాయింట్లు దాని కింద, అంటే దీని కింద కొన్ని పాయింట్లు, దీని కింద కొన్ని పాయింట్లు మెన్షన్ చేయొచ్చు. లేదంటారా ఇంకొక మెథడ్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఏంటి, మీకు ఒకవేళ దీనిగా ఉంటే కొంచెం వెరైటీగా రాద్దామంటే ఆర్క్టిక్ ఐస్ మెల్ట్ అవ్వడం వలన ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటున్నాయి, ఓకే, అంటార్క్టిక్ ఐస్ మెల్ట్ అవ్వడం వలన ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటున్నాయి, రెండు రకాలుగా మీరు రాయొచ్చండి. నో ప్రాబ్లం, ఎలా అయినా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకే, ఏ పరంగా రాసినా కూడా మీకు బాగానే ఉంటుంది. ఇంకా అది మీరు ప్రజెంట్ చేసే పద్ధతి మీద ఉంటుంది అంతే. సో ఈ రెండు ప్యాటర్న్లో ఏదైనా ఎంచుకోవచ్చు. లైక్ మీరు ఆర్క్టిక్ అంటార్క్టిక్ అని ఎంచుకున్నారనుకోండి. ఓకే, ఆర్క్టిక్ ఇంపాక్ట్ అంటే అర్థం ఏంటి? లైక్ ఒక్కొక్కటి ఇప్పుడు రాస్తారు. ఓకే, అక్కడ జెట్ స్ట్రీమ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, ఆల్బిడో మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఓషన్ సర్క్యులేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, హ్యూమన్ యాక్టివిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, కార్బన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇలాగా వీటి మీద కొన్ని రాయొచ్చు. అంటార్క్టిక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అంటార్క్టిక్లో సీ లెవెల్ రైజ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, జెట్ స్ట్రీమ్స్ మీద వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఓషన్ సర్క్యులేషన్ మీద అంటే లైక్ అంటార్క్టిక్ సర్కంపోలార్ కరెంట్ వీటి గురించి రాయొచ్చు, వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, పోలార్ వోర్టెక్స్ గురించి రాయొచ్చు. అక్కడ హ్యూమన్ యాక్టివిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ హ్యూమన్స్ లేరు కాబట్టి దానివల్ల హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని చెప్పి అక్కడ కూడా రాయొచ్చు. ఓకే, లేదు మీకు చెప్పాను కదా వెదర్ ప్యాటర్న్స్ అంటే ఒక్కొక్క వెదర్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రాస్తారు. ఓకే, వెదర్ ప్యాటర్న్ అంటే లైక్ ఓషన్ సర్క్యులేషన్ సంబంధించి విండ్ ప్యాటర్న్స్ కానీ లేదా జెట్ స్ట్రీమ్స్ కానీ సెలెక్ట్ చేసుకొని అవి ఆర్క్టిక్లో ఎలా ఉంటాయి, అంటార్క్టిక్లో ఎలా ఉంటాయని చెప్పి
క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పొచ్చు అనమాట. సో ఇది బాడీ ఇలా రాస్తారు క్లియర్గా. నేను చెప్పిన డేటా అంతా మీకు సరిపోతుంది బాడీలో రాయడానికి. ఓకే, జస్ట్ మీరు డిఫరెన్షియేట్ చేయడం మాత్రమే మిగిలింది. అండ్ కంక్లూజన్కి వచ్చేటప్పటికి కంక్లూజన్ ఎలా రాయొచ్చు? ఓకే, కంక్లూజన్ ఏం చెప్తారు? 2 పోల్స్ దగ్గర కూడా ఐస్ మెల్ట్ అవుతుంది. అయితే వెన్ కంపేర్ టు ఆర్కిటిక్ దగ్గర ఐస్ కొంచెం వేగంగా మెల్ట్ అవుతుంది. ఓకే, సో ఆర్కిటిక్ దగ్గర ఐస్ తొందరగా మెల్ట్ అవ్వడం వల్ల దట్టు ఆ ప్రాంతం హ్యాబిటేషన్స్కి దగ్గరలో ఉండడం వలన దానివల్ల వచ్చే కెటాస్ట్రోఫ్ చాలా తొందరగా రాబోతుంది. అండ్ అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ని కూడా చూపించబోతుంది. అంతే కదా. అదే అంటార్క్టిక్ వచ్చేటప్పటికి అక్కడ వచ్చే అక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. బట్ అది రావడానికి చాలా టైం ఉంది. ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైం అంతే. దానికి కొంత టైం పడుతుంది. సో రెండింటినీ మనం అడ్రస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అచీవ్ ద గోల్స్. అంటే అలా జరగకుండా చూసుకోవాలనుకుంటే మనం సెట్ చేసుకున్న గోల్స్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇలాంటి వాటిని ఎంత తొందరగా మనం రీచ్ అవుతామో అంత తొందరగా ఈ ఇంపాక్ట్ని మనం తగ్గించవచ్చు అని కంక్లూడ్ చేయండి. అర్థమైందా? ఓకే, ఏంటంటే 2 పోల్స్ దగ్గర ఐస్ కరుగుతుంది. బట్ అంటార్క్టిక్తో పోల్చుకున్నప్పుడు ఆర్కిటిక్ దగ్గర ఐస్ తొందరగా కరుగుతుంది. అండ్ ఆ ప్రాంతం హ్యాబిటేషన్స్తో అంటే హ్యూమన్ సెటిల్మెంట్స్తో ఎక్కువగా సరౌండ్ అవ్వడం వలన ఎక్కువ ఇంపాక్ట్ మనకి అక్కడే ఉంటుంది. డైరెక్ట్ ఇంపాక్ట్ హ్యూమన్స్ మీద అక్కడ ఉంటుంది వెన్ కంపేర్ టు అంటార్క్టిక్. సో అక్కడ డెసిషన్స్ చాలా తొందరగా తీసుకోవాలి. ఓకే, ఆ ప్రాంతాలని తొందరగా క్లైమేట్ రెసిలియంట్గా మార్చడం కానీ ఏదైనా తొందరగా చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్పి, ఓకే, అలాగే క్లైమేట్కి సంబంధించిన గోల్స్ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయగలిగామనుకోండి, ఓకే, మన ఆన్సర్కి కొంచెం స్పైస్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఇలా కాదు సార్ నాకు కొంచెం యూనిక్గా ఉండాలి అని మీకు అనిపించింది అనుకోండి. ఓకే, ఏం చేస్తారు? ఇక్కడ క్లియర్గా ఇంపాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్కిటిక్లో మంచు కరగడం అనేది డైరెక్ట్గా హ్యూమన్స్ యొక్క లైవ్లీహుడ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, బట్ అంటార్క్టిక్లో మంచు కరిగితే ఇది గ్లోబల్ లెవెల్లో లార్జ్ స్కేల్ సీ లెవెల్ రైజ్కి తోడవుతుంది. సీ లెవెల్ ఎక్కువ రైజ్ అవడానికి ఆర్కిటిక్ ఐస్తో పోల్చుకుంటా. అంటే దీనిలో ఒక మేజర్ ఇంపాక్ట్ని తీసుకొని చెప్తున్నాం అనమాట కంక్లూజన్. ఓకే, ఆర్కిటిక్ మెల్ట్ డిస్రప్ట్స్ ద regional weather and directly affects human livelihoods, while Antarctic melting contributes gradually to large scale sea level rise and global level oceanic changes ki kuda తోడ్పడుతుంది. But remember, both processes are critical indicators of long term climate transformation అని చెప్పి రాస్తే అది కొంచెం యూనిక్, నా పరంగా అయితే అది కొంచెం యూనిక్ కన్క్లూజన్గా నేను ఆలోచిస్తున్నాను. ఓకే, సో ఇది క్లియర్ ఆన్సర్ నాన్న. యాప్లో మీకు మోడల్ ఆన్సర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి ఇంకా డౌట్ ఉంటే అది చూసి మళ్ళీ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో తర్వాత సెషన్లో మళ్ళీ క్లైమటాలజీ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ 2020లో వచ్చిన క్వశ్చన్ని చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.